తిరుమల వెళ్లిన భక్తులు సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి హాతీరాం బాబా సమాధి. వెంకటేశ్వర స్వామికి అత్యంత పరమ భక్తుడు అయిన హాతీరాం బాబా సమాధి ఇక్కడ ఉంది. దీంతో పాటు ఇక్కడే ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం మరియు అక్కడే ఉన్న ఆకాశగంగ తీర్థాన్ని సందర్శిద్దాం రండి. పరమ భక్తుడైన హాతీరాం బాబాజీతో వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి పాచికలాడేవారట. హాతీరాం బాబాజీ ముందు శ్రీరామ భక్తుడు. ఆయన తీర్థయాత్రలు చేసే సమయంలో స్వామిని దర్శించి ఆయనకు పరమ భక్తుడు అయ్యాడు. ఉత్తర భారతదేశానికి చెందిన హాతీరాం బాబాజీ అయోధ్యలోని దల్పత్పూర్ ప్రాంతానికి చెందిన ఒక సాధువు. బాబాజీ 15వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 1500 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. బాబాజీ క్రీస్తు శకం 1430 నుంచి 1529 మధ్యకాలంలో జీవించారట. ఆయన ఇక్కడే జీవ సమాధి చెందారు. తిరుమలలోని స్వామివారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ బాబాజీ మఠం ఉంది, హాతీరాం బాబా మఠం. అయితే అప్పట్లోనే ఈ మఠాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు స్వామివారిని దర్శించేందుకు వచ్చేవారట. అయితే నిత్యం స్వామివారిని దర్శించుకున్న సమయంలో ఏకాగ్రతలో మునిగిపోయి ఎక్కువ సమయం స్వామివారిని దర్శించుకుంటూ ఉండగా ఆలయ ఉద్యోగులు అది గమనించి కొంతకాలం ఆయన్ను దర్శనానికి అనుమతించలేదట. అందుకు ఆయన తీవ్ర ఆవేదన చెంది స్వామివారిని ప్రార్థించేవారట. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వీల్లేని సమయంలో ఈ మఠంలోనే హాతీరాం బాబా పాచికలు ఆడుతూ స్వామివారు ఆడుతున్నట్టుగా భావించి విషయం అదే విధంగా చేసేవారట. ఒకరోజు పాచికలాడుతూ నిద్రపోయిన హాతీరాం బాబాను అర్ధరాత్రి సమయంలో స్వామివారు నిద్ర లేపి పాచికలాడదాం రమ్మని చెప్పారట. దీంతో ఆశ్చర్యం చెందిన హాతీరాం బాబా స్వామివారితో పాచికలాడారట. అదే నిత్యకృత్యంగా మారి స్వామివారి ఆలయాన్ని తలుపులు మూసేసిన తర్వాత హాతీరాం బాబా దగ్గరకు స్వామివారు వచ్చి పాచికలాడేవారట. ఇది నిత్యం జరుగుతూ ఉండగా ఓ రోజు స్వామివారు తమ వజ్రాల హారాన్ని హాతీరాం బాబా వద్దే వదిలేసి వెళ్ళిపోయారట. అది చూసిన హాతీరాం బాబా స్వామివారు మర్చిపోయారని ఊహించి మరుసటి రోజు వచ్చినప్పుడు స్వామివారికి అప్పగిస్తామని అనుకున్నారట. ఈలోగా మరుసటి రోజు దేవాలయాన్ని తలుపులు తీసిన పండితులు స్వామివారి హారం ఎవరో దొంగిలించారని, ఇక్కడ లేదని గుర్తించి రాజుగారికి తెలియజేశారట. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉండేదట. శ్రీకృష్ణదేవరాయల వద్దకు ఈ విషయాన్ని తెలియజేయగా హాతీరాం బాబాను రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళగా అది తాను దొంగతనం చేయలేదని స్వామివారే తన వద్దకు వచ్చి పాచికలాడారని చెప్పారట. అది నమ్మని రాజుగారు నిందితుడి మాట వినకుండా అతన్ని అనుమానించి మనం శిక్ష వేయడం తగదని ఆయనకు ఒక పరీక్ష పెట్టారట. హాతీరాం బాబాను ఒక గదిలో బంధించి బండెడు చెరుకులను వేశారట. ఈ చెరుకులు పూర్తయితే ఖాళీగా తినేసి ఖాళీ చేస్తేనే నువ్వు దొంగవు కాదని నిరూపించడం జరుగుతుందని అన్నారట. ఆ సమయంలో హాతీరాం బాబా వారు స్వామివారిని ప్రార్థించగా రాత్రి సమయంలో స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఏనుగు రూపంలో ప్రత్యక్షమై ఆ బండి చెరుకులను తినేసి ఖాళీ చేశారట. దీంతో తెల్లవారేసరికి ఏనుగు గేంకారం ఆలకించిన ఉద్యోగులు వెంటనే చెరసాలలో చూడగా పెద్ద ఏనుగు ఉందట. తలుపులు తీయగా ఏనుగు అడవిలోకి పారిపోయిందట. ఈ విషయాన్ని విన్న శ్రీకృష్ణదేవరాయలు స్వామివారు స్వయంగా వచ్చి ఆయన యొక్క భక్తిని నిరూపించారని తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు విముక్తి కలిగించారట. ఆ వెంటనే హాతీరాం బాబాను స్వామివారి ప్రధాన అర్చకులుగా నియమించారట. ఈ విధంగా హాతీరాం బాబా వారికి వెంకటేశ్వర స్వామి స్వయంగా ప్రత్యక్షమై ఆయన భక్తుడిగా తనను సేకరించారని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే హాతీరాం బాబాజీ జీవ సమాధి. ఈ పక్కనే ఉన్న మరికొన్ని సమాధులు ఇక్కడున్న మహాయోగులు, హాతీరాం బాబా లాంటి మహాయోగుల సమాధులు కూడా ఈ పక్కనే ఉన్నాయి. ఈసారి మీరు వెళ్ళినప్పుడు దర్శించండి. ఈ స్వామివారు శ్రీ సంకట విమోచన హనుమాన్ ఆలయం ఇది.
ఇదే వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని హాతీరాం బాబా మఠం నిర్వహిస్తుంది. ఇక్కడికి ఈ ఆలయంలోకి వెళ్ళడానికి ₹2 దర్శన టోకెన్ ఉంటుంది. అది తీసుకొని దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆలయానికి బయట ఈ దుకాణాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అన్ని రకాల పూజా సామాగ్రి అమ్ముతారు. అక్కడి నుంచి మనం మరో కిలోమీటర్ ముందుకు వెళ్తే ఆకాశగంగా తీర్థం వస్తుంది. ఈ ఆకాశగంగా తీర్థానికి ముందే జపాలి తీర్థం ఉంటుంది. దాన్ని కూడా దర్శించండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆకాశగంగా తీర్థం. ఈ ఆకాశగంగా తీర్థం అత్యంత పవిత్రమైనది. ఈ ఆకాశగంగా తీర్థం నుంచే తీర్థాన్ని తీసుకొని స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారట. ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. ఈ ఆకాశగంగా తీర్థానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆకాశగంగా తీర్థం వద్దే ఆంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి, అంజనాదేవి ఆలయం కూడా ఉంది. మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాలను తప్పనిసరిగా దర్శించండి. ఇదే ఆకాశగంగా తీర్థం. ఈ ఆకాశగంగా తీర్థాన్ని స్వామివారికి ప్రత్యేక అభిషేకం కోసం తీసుకెళ్తారట. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం ఆలయం ఉంటుంది. ఈ ఆకాశగంగా తీర్థానికి దిగువన వెళ్తే స్నానాది కార్యక్రమాలు నిర్వహించడానికి వీలవుతుంది. వర్షాకాలం సమయంలో అత్యధికంగా కనబడుతుంది. ఈ స్వామి ఆలయాన్ని దర్శించండి. శ్రీ అంజనాదేవి బాలాంజనేయ స్వామి ఆలయం ఇది. చూశారు కదా, శ్రీ హాతీరాం బాబాజీ జీవ సమాధి మరియు వేణుగోపాల స్వామి ఆలయం, దాంతోపాటు ఆకాశగంగా తీర్థం దర్శించారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మందికి ఈ వీడియోని షేర్ చేసి వారికి కూడా తిరుమల విశేషాలను తెలియజేయండి. మరిన్ని పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.